ఫోటోగ్రఫీ ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే చిన్న కేసు కూడా అయింది. ఇది ఫోటోగ్రాఫర్స్ పడే బాధలు దాని మీద ఐడియా లేకుండానే కెమెరా ఉన్న ప్రతివాడు అప్పుడు అది కొంచెం టచ్ అవుతుంది. ఫోటోగ్రాఫర్స్కి ఫోటో అంటే మీనింగ్ ఏంటో కూడా తెలియదండి. ఫోటో అంటే మనం చూసేది ఫోటో కాదు. ఈ ఫోటోగ్రాఫ్ అంటే ఏంటంటే లైట్తో తీసుకుని గీసిన గ్రాఫ్. ఇది ఈ బేసిక్ కూడా చాలా మంది తెలియకుండా. ప్రీ వెడ్డింగ్ ప్రమోషన్ నుంచి స్టార్ట్ అయ్యాను. దీని ఫౌండర్ మీరేనా? కోనసీమ సైడ్ కూడా మీరు తీస్తూ ఉంటారు. కోనసీమ కూడా చాలా బాగుంటుంది కదా ఫోటోగ్రఫీకి. కాకపోతే నాకు కపుల్ షూట్స్ ఎక్కువ తీస్తున్నారు మీరు. సో మీ లవ్ లైఫ్ సంథింగ్ కెమెరా ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తాను. ఆవిడ ఎగ్జైట్ అయిన పాయింట్ నాకు బాగా నచ్చింది. ఏదైనా విషయాన్ని మర్చిపోవడానికి 6 సంవత్సరాలు దాటితే మర్చిపోతారని అంటారు. మనము మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి కానీ మనమే మెమరీస్ అవ్వకూడదు. మీ మ్యారేజ్ ఫోటోగ్రఫీ ఎవరికి ఇస్తారు? మీకన్నా బాగా చేసేవాళ్ళు ఎవరు? డబ్బు లేని వాళ్ళకి న్యాయం జరగదు సార్. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? అంటే న్యాయంగా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్గా మెజారిటీ ఫోటోగ్రాఫర్స్ ఫీల్ అయ్యే ఒక 2 minutes విషయం చెప్తాను. మీతో ఈ విషయం షేర్ చేస్తే కనీసం కొంతమంది చూస్తారేమో. మేము మీకు పే చేస్తున్నాం, సో మేము చెప్పింది ప్రతిదీ చేయాలి. అది మీకు ఎంత కష్టమైనా సరే మాకు అనవసరం అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళ అన్నం తింటూ మనకి అన్నం పెట్టని రోజులు కూడా ఉంటాయి. ఈ ప్యాకేజెస్ చూస్తే ప్యాకేజెస్ కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయి బయట. మీరేమో డబ్బులు రావు అన్నట్టు మీరు చెప్తున్నారు. వేర్ దెర్ ఇస్ క్వాలిటీ దే హావ్ టు పే. చూసే వాళ్ళకి తెలియాలి. అంటే నేను ఈ సంఘటనని మర్చిపోలేకపోయాను అన్న విధంగా అలా ఏమైనా ఉన్నాయి? లెసన్ ఆయన వల్ల. మ్యారేజ్ అంతా అయిపోయింది, వీడియో అంతా అయిపోయింది, కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది అబ్బాయి దగ్గర. అలాంటి సంఘటన ఏమైనా మీ దగ్గర జరిగిందా? మా ఇంట్లో ఒక ఫంక్షన్ అలాగే ఎగరగొట్టేశారు. ఎందుకు పిల్లల్ని ఇట్లా ఫోటోగ్రఫీ గురించి ఇది చేస్తున్నారు అన్న వే కూడా ఉంది. యాక్చువల్గా మా మమ్మీ ఒపీనియన్ చెప్తాను అందులో. ఎవరి మీద అంత గొడవలు ఏమి పడనండి ఎక్కువగా. ఒక దెబ్బ వేసినా కానీ సాటిస్ఫై అయిపోతే పోద్ది కదా, అక్కడితో అది అయిపోద్ది కదా. ఇప్పుడు నందు సార్ చెప్తుంటే నాకైతే ఒక మంచి స్టేట్మెంట్ గుర్తొస్తుందండి. మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఫాలోవర్స్కి, మా ప్రేక్షకులకి, అలాగే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ కెమెరా ఫీల్ తీసుకునే వాళ్ళకి మీరు చెప్పేదేంటి? వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. ఫోటో ఇప్పుడు ప్రతి మనిషి దినచర్యలో భాగం. సందర్భం ఏదైనా, పెళ్ళి, పుట్టుక, చావు, నేరాలు, ఘోరాలు, సంతోషం, దుఃఖం ఏదైనా ఫోటోల ద్వారానే మన భావాల్ని తెలియజేస్తూ ఉంటాం. ఒక డాక్టర్, లాయర్, టీచర్ ఇలాంటి వృత్తుల వారికి రెగ్యులర్గా శాలరీస్ లాంటివి ఉంటాయి. కెరియర్లో ఆర్థిక సమస్యలు అంతగా అయితే ఉండవు. కానీ ఫోటోగ్రఫీ అలా కాదు. దీన్ని కెరియర్గా తీసుకున్నారు అంటే సాహసం అనే చెప్పాలి. అయినా సరే ఈ రోజుల్లో చాలామంది ప్యాషన్ కొద్దీ ఈ కెరియర్ని ఎంచుకొని అలాంటి వారిని అభినందిస్తూ మరింత ప్రోత్సాహమిస్తూ మన విఎస్టీ ఈరోజు ఈ రంగంలో దూసుకెళ్తున్న ఒక ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ని ఈ వారం మన సోషల్ మీడియా స్టార్స్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. మరి ఆయన ఎవరు? అందరికీ ఎన్నో సంతోష క్షణాలని అందించే తన మనసులోని భావాలు ఏంటి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. సార్, మీ పేరు ఐఎమ్ నందు విజువల్స్. సో మీ పూర్తి పేరు ఏంటి? మీ పూర్తి పేరు మా ప్రేక్షకులకి చెప్తారా ముందుగా? నా పేరు ప్రవీణ్ ఆనంద్. ఓకే. ఆనంద్లో నుంచి నందు అనే పేరు వచ్చింది, అంటే పెట్టారు. ఓకే, నేను అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అలాగే మీ కుటుంబ నేపథ్యం, మీ ఎడ్యుకేషన్, మీ హాబీస్? నేను ఒరిజినల్గా మచిలీపట్నంలో ఉంటానండి. లా చదవడం గురించి వైజాగ్ వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఇక ఫోటోగ్రఫీ మీద ప్యాషన్తో లా చదువుతూ ఫోటోగ్రఫీ చేయడం వల్ల ఫోటోగ్రఫీలో సెటిల్ అయిపోవాల్సి వచ్చింది నాకు. ఇక్కడ ఏ కాలేజ్ సార్? ఎన్బిఎం లా కాలేజ్ అండి. అయిపోయింది, స్టడీ అయిపోయింది. నేను ఇప్పుడు లాయర్గా చేస్తున్నాను ఇక్కడ లోకల్లో. ప్రాక్టీస్ చేస్తున్నాను, ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నాను, రెండు కలిపి చేస్తున్నాను. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఫోటోగ్రఫీ కంటిన్యూ చేస్తున్నాను.
ఓకే, మరి మీకు టైం ఉంటుందా? టైం కుదుర్చుకుంటానండి. ఓకే సార్, అంటే లా చేస్తూ కూడా అది చాలా మంచి ప్రొఫెషన్ అది. దాని నుంచి మళ్ళీ మీరు ఇందులోకి ఎలా వచ్చారు పర్టికులర్గా? అంటే కెమెరామ్యాన్గా ఎలా రావాలనిపించింది మీకు? యాక్చువల్గా కెమెరామ్యాన్గా రాలేదండి, ముందు నుంచే ఫోటోగ్రఫీ చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి కూడా నా దగ్గర చిన్న కెమెరా ఉండేది. ఓకే, ఫోటోగ్రఫీ చేస్తూనే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. బిఏ పాలిటిక్స్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత లా కంప్లీట్ చేశాను. లాలో మాస్టర్స్ చేశాను, క్రిమినాలజీ. తర్వాత అలా జరుగుతుంది. ఫోటోగ్రఫీ మధ్యలోకి వచ్చింది కాదు, ఫస్ట్ నుంచి ఉన్నది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా నేను ఫోటోగ్రఫీ చేస్తూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్తో వచ్చారు మీరు. దీని ద్వారానే ఫేమ్ అయ్యారా? అవునండి, అంటే ఫేమ్ అవ్వాలని ఏమనుకోలేదు, అలా అయ్యాను అంతే. సార్, మీరు చిన్నప్పటి నుంచి మీకు ఈ ఇష్టం అని చెప్పారు కెమెరా ఫోటోగ్రఫీ. అసలు చిన్నప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది? అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అసలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మీకు మొదలైంది కెమెరా అంటే ఇష్టం, ఫోటోగ్రఫీ అంటే ఇష్టం? యాక్చువల్గా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే, జనరల్గా మూవీస్ అంటే ఇష్టం, అందరికీ ఇష్టం ఉంటుంది. కాకపోతే మూవీ ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనే దాని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందరూ స్క్రీన్ మీద చూస్తే సినిమాకి వెళ్ళి స్క్రీన్ వెనక వైపు చూసేవాడిని, నేను ప్రొజెక్టర్ వైపు. ఆ ప్రొజెక్టర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని తెలుసుకోవాలని ఒక ఎంతూజియాజం ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు పర్టికులర్ మూవీకి వెళ్ళటం, ఆ ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, అలా ఒక ప్రొజెక్టర్ ఆపరేటరు నాకు ఫ్రెండ్ అయిపోయాడు. సంథింగ్ ఒక మూవీకి 100 days పాటు నేను మూవీ కూడా వేశాను. ఎలాగంటే స్కూల్ మానేసేసి సినిమాకి వెళ్ళి అతనితో ఫ్రెండ్షిప్ చేసి ఆ ప్రాజెక్ట్ రూమ్లో ప్రాజెక్ట్ వేయటం కూడా నేర్చుకునేంత దాకా వచ్చింది. అంత ఇంట్రెస్ట్ మూవీస్ వల్ల కలిగింది. తర్వాత ఏమైందంటే, జనరల్గా కెమెరా ఈ పర్టికులర్ సినిమా చూసేటప్పుడు ఈ ఫ్రేమ్ ఎలా పెడితే బాగుంటుంది, ఈ ఫ్రేమ్ ఎలా పెడితే బాగుంటుందని ఇక అలా తెలియకుండా ఒక రకమైన ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా. అంటే లిటరల్గా 2-3 రోజులు అన్నం తినకపోయినా పర్లేదు, కానీ ఒక కెమెరాతో ఒక విజువల్ తీయకపోతే ఉండలేను. మీరు ఇప్పుడు చూసిన పేజ్లో కూడా నేను జస్ట్ ఒక 10% మాత్రమే అప్లోడ్ చేశాను. మిగతా మొత్తం అంతా కూడా నా దగ్గర అలాగా స్టాక్ ఉంది. ఇవేమి పెట్టను ఎక్కువ, ఎందుకంటే పెడితే మరి ఎక్కువ అయిపోతుందని పెట్టను. రోజు తీస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. సో అలా వచ్చింది. సో దాన్ని ఇంకా బిజినెస్. చిన్నప్పుడు ఎలాంటి ఫోటోగ్రఫీ తీస్తుండేవారు? యాక్చువల్గా నాకు లొకేషన్స్ అంటే ఇష్టం, లైక్ ఎక్కువ బీచ్ అంటే ఇష్టం. నా మచిలీపట్నంలో కూడా బీచ్ ఉంటుంది. ఇక్కడ లా చూస్ చేసుకోవడానికి కూడా కారణం అదే, బీచ్ ఉందని. అంటే బీచ్ చూసి చదువుకోవచ్చు అని అనుకున్నాను. ఎన్బిఎం కాలేజు మనకి బీచ్ రోడ్లో ఉంటుంది ఒక క్యాంపస్. నేను జాయిన్ అవుదామని అనుకునేటప్పుడు ఆ క్యాంపస్ అక్కడి నుంచి తీసి వేరే చోట పెట్టేశారు. అది ఓల్డ్ అయిపోయిందని, ఓల్డ్ కాలేజ్ అది యాక్చువల్గా. సో అయినా కానీ డైలీ బీచ్కి వెళ్తాను. ఈరోజు కూడా వీక్లీ ఒక 4 days ఖచ్చితంగా బీచ్ అయితే చూసే వస్తాను. సో అలాగా లొకేషన్స్ని తీయడం, అది చూసుకోవడం, అది ఎందుకంటే పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. ఒక బీచ్, హిల్ అలా కలిపి చూస్తే ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది నాకు. అది చూడాలనిపిస్తుంది, క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. మరి అది ఎందుకు అనేది నాకు తెలియదు. అంటే మీరు ఇంతవరకు వచ్చారు అంటే మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా ఈ ఫోటోగ్రఫీ విషయంలో? చాలామంది సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఫోటోగ్రఫీ గేర్, ఐ మీన్ ఫొటోస్ కెమెరాస్ అవి కొనటం అంత ఈజీ కాదు. ఒక్కొక్క కెమెరా దగ్గర మినిమం 7 lakhs అలా పట్టుకుంటే బేసిక్గా ఒక కెమెరా వస్తుంది, ప్రొఫెషనల్ కెమెరా. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, లైటింగ్ అని అది ఇది కలిపితే దగ్గర ఒక 20 lakhs పెట్టుకోవాలి ఓవరాల్గా ఒక ఈవెంట్ అలా తీయడానికి. సో దీనికి గాను బేసిక్గా నన్ను ఎవరు ఫస్ట్ నువ్వు ఫొటోస్ తీస్తాను అని అంటే నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు కదా. సో నేను ఫస్ట్ బేసిక్గా ఒక ఐఫోన్ కొనుక్కున్నానండి. అంటే లిటరల్గా చెప్పాలంటే ఒక టిఫిన్ డబ్బులు అవి దాచుకొని ఈఎంఐ కట్టుకుంటూ ఒక ఐఫోన్ కొనుక్కున్నాను. ఐఫోన్లో ఎక్కువగా షూటింగ్స్ చేసేవాడిని. అయితే నందు గారు, మీరు చెప్పారు 20 lakhsతో నేను కెమెరా తీసుకున్నాను అని. సో నా దగ్గర కూడా ఐఫోన్ ఉంది. నా దగ్గర కాదు, ఇప్పుడు చాలామంది ఐఫోన్ అంటే ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు. సో ఐఫోన్లో మంచి క్యాప్చరింగ్ అయితే అవుతుంది. మరి ఐఫోన్కి మీరు తీసుకున్న 20 లక్షల కెమెరాకి ఏంటి డిఫరెన్స్, ఏంటి అందులో, ఎందుకు స్పెషల్ ఏమైనా ఉందా? రెండు ఆన్సర్లు ఉంటాయండి మీరు అడిగిన దానికి. నెంబర్ 1 ఏంటంటే, లిటరల్గా ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేయడానికి ఐఫోన్ సరిపోతుంది.
ఐఫోన్లో అయినా కెమెరాలో అయినా కానీ ఒక ఇంట్రెస్ట్తో తీసిన ఫోటోకి ఇంట్రెస్ట్ లేకుండా తీసిన ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సరే, దీని గురించి ఒక నిమిషం పక్కన పెడితే కెమెరా ఎందుకు అని అడిగారు కాబట్టి, ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెళ్ళికి మనం ఐఫోన్లో తీస్తానంటే ఎవరు మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయరు, ఈవెన్ బాగున్నా కానీ యాక్సెప్ట్ చేయరు. రెండో పాయింట్ ఏంటంటే సమ్ క్వాలిటీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఏది ఆల్బమ్ మీద ప్రింట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన క్వాలిటీస్ కానీ దానికిను ఐఫోన్కి వేరియేషన్ ఉంటుంది. సో అందుకని అట్లా గేర్ అప్ చేయాల్సి వస్తుంది. అంటే కెమెరాస్ అప్పుడు నార్మల్ కెమెరాస్లో తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత ఎక్కువ పెట్టి కెమెరాస్ని యూజ్ చేయడం? అంటే ఈవెంట్కి సంబంధించి ఒక ఈవెంట్ మనం తీయాలంటే ఒక డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయండి. అంటే లైక్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ అని, క్యాండిడ్ వీడియోగ్రఫీ, క్యాండిడ్ ఫోటోగ్రఫీ, డ్రోన్ అని, ఇలా దేని రిక్వైర్మెంట్ దానికి ఉంటుంది. సో ప్రతి దానికి మళ్ళీ లైటింగ్స్ కానీ ఎక్సెట్రా తీసుకోవాలి. ఇవన్నీ కలిపితే నియర్లీ ఒక 20 lakhs అవుతాయి. దాంతోపాటు ఒక సిస్టమ్ కూడా ఉండాలి మ్యాండేటరీగా. సో మినిమం ఒక 2 systems ఉండాలి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అంటే. ఎందుకంటే అవుట్పుట్ వాళ్ళు మనల్ని, అంటే మాకు లిటరల్గా కస్టమర్ ఇచ్చిన అమౌంట్కి మనం న్యాయం చేయాలని అంటే మినిమంగా మనం ఇన్పుట్ పెట్టాలి, అవుట్పుట్ బాగా రావాలండి. యాక్చువల్ నేను కూడా ఫస్ట్లో ఐఫోన్ తీసుకునే స్టార్ట్ చేశానండి ఫోటోగ్రఫీ. అప్పుడు ఐఫోన్ తీసుకుంటాకి కొంచెం డబ్బులు అది దాచుకొని ఈఎంఐ బేస్ మీద తీసుకున్నాను. ఐఫోన్ XR అనే ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్తో నేను ఇష్టమైన అవుట్డోర్ లొకేషన్స్ అవి షూట్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత ఆ లొకేషన్లో అంటే కెమెరా అక్కడ పెట్టుకొని నన్ను నేను తీసుకునేవాడిని. అప్పట్లో టిక్టాక్ అనేది ఉండేది. బట్ జనరల్గా టిక్టాక్ ఎలా చేసేవాళ్ళంటే ఇలా పెట్టి ఫేస్ టు లిప్సింగ్ ఇచ్చేవాళ్ళు. నాకు అది అంతగా నచ్చేది కాదు. సో అందుకని నేను బయటికి వెళ్ళి సమ్ లొకేషన్స్ని చూస్ చేసి దాని మీద వీడియో తీయడం అలా చేసేవాడిని. సో దానివల్ల ఏమైందంటే నా వీడియోస్ చూసి కొంతమంది ఇప్పుడున్న లైక్ నిత్య కానీ, అంటే యాక్టర్ నిత్య కానీ, ఇప్పుడున్న కొంతమంది యాక్టర్స్ అడిగారు నన్ను, అంటే మాకు కూడా తీస్తారా అని. ఓకేనండి, ఫోన్లో తీద్దాంలే అనే ఉద్దేశంలో తీసాను. తీస్తే అదేమైందంటే తీసిన ప్రతి వీడియో వైరల్ అయిపోతే వెళ్ళిపోయింది. అప్పట్లో లిటరల్గా ఒక 5 years కోవిడ్కి ముందు. సో అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ 4-5 తీయించుకున్నారు వీడియో. సో ఎవ్రీ వీడియో చూడటానికి బాగుండేది. నేనే చాలాసార్లు చూసుకునేవాడిని, చాలామంది చెప్పేవాళ్ళు కూడా. తర్వాత ఏమైందంటే ఒక్కనొక టైంలో ఒక ఆవిడ ప్రీ వెడ్డింగ్ తీయాలి అని అంది. అప్పుడు నేను చెప్పాను, యాక్చువల్గా ప్రీ వెడ్డింగ్ అనేది నాకు తెలియదండి, నాకు అంత ఐడియా లేదని చెప్పాను. లేదండి, మీరు ఎలా తీస్తారో అలాగే తీయండి చాలు నాకు అని అంటే. సో ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ చాలా స్టోరీ ఉంది, బట్ ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ ఆవిడ అడగటం వల్ల స్టార్ట్ అయ్యింది. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి అలా వచ్చాను నేను. ఆవిడ ఫస్ట్ 5,000 ఇచ్చి చేయించుకున్నారు. అయితే అప్పుడు చెప్పాను, నా దగ్గర కెమెరాస్ ఏం లేవండి అంటే, మీరు తీసేది కెమెరా కాదా అన్నారు. సో లేదండి, అది ఐఫోన్లో తీస్తున్నాను అంటే, ఓకే అలాగే తీయండి మాకు అని అన్నారు. అది ఐఫోన్లో తీసి ఇచ్చిన వాళ్ళకి 5,000 రూపీస్ ఇచ్చారు. నా ఫస్ట్ ఎర్నింగ్ ఇన్ ఫోటోగ్రఫీ అది. యాక్చువల్గా ఇప్పుడు మీ పేజ్లో వెడ్డింగ్ ప్రమోషన్స్ ఎక్కువ చూస్తున్నాం మేము. సో మీకు నాంది పలికింది మీరు చెప్పిన మేడం. సో ఆవిడ పేరేంటి, మీరు ఎలా ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నారా? ఉన్నారండి, ఆవిడ కాంటాక్ట్లో ఉన్నారు. ఆవిడ పేరు దివ్య గారు. ఆవిడే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు లెక్క నిజానికి. సో అది ఆవిడ వీడియో తీసి నేను యూట్యూబ్లో పెడితే లిటరల్గా 1 million వ్యూస్లోకి వెళ్ళిపోయింది అది. ఓకే. అలా 1 million వ్యూస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, ఈ యాక్చువల్గా ఇదే ఐఫోన్ అది తీసుకున్న తర్వాత అప్డేట్ చేయాల్సి వచ్చింది. ఐఫోన్ అప్డేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను తీసుకున్న ఐఫోన్కి వైడ్ యాంగిల్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఐఫోన్ కోసం అప్డేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ సాంగ్ చూసి మా క్లాస్మేట్ ఒక అతను, నాకంటే ఏజ్లో పెద్ద ఆయన, బట్ ఫ్రెండ్లీగా ఉంటారు చాలా. ఆయన ఏటీఎం అదేంటారు కార్డు ఇచ్చారు, బజాజ్ కార్డు ఇచ్చి ఐఫోన్ తీసుకోమన్నారు. ఏంటి అలాగే ఎలా నమ్ముతున్నారంటే, నీ వర్క్ చూశాను, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని అన్నారు. ఆ ఈఎంఐ కట్టగలనా లేదని కంగారు పడ్డాను నేను. యాక్చువల్గా లిటరల్గా 1 monthలోనే నాకు 1 lakh అబోవ్ అడ్వాన్స్లుగానే పడిపోయినాయి. అంతమంది బుక్ చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి లిటరల్గా ఈ రోజు వరకు కూడా మీరు మొన్న డేట్ అడిగినప్పుడు కూడా డేట్ చూసుకొని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చేసింది. మీరు చెప్తున్నది ప్రతిదీ చూస్తుంటే ఒక సినిమా స్టోరీ లాగా ఒక్కొక్క స్టెప్ వైజ్ టిక్టాక్ నుంచి ఇప్పుడు ఎంతమందిని ప్రభావితం చేసే ఇన్ఫ్లుయెన్సర్ వరకు ఎదిగారు మీరు. ఐఫోన్ నుంచి 20 lakhs స్కామ్ వరకు, అలాగే ఈఎంఐల నుంచి ఈరోజు మీ కింద చాలామంది పని చేసే వరకు,
ఇంత సాధించడం నిజంగా గ్రేట్ అండి. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే మీరు టిక్ టాక్లో ఒక బియర్డ్ వీడియోతో ఫేమస్ అయ్యారు కదా, సో దాని గురించి ఏంటి? యాక్చువల్గా హ్యావ్ డిసైడెడ్ టు డూ లా చేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత అనిపించింది ఫ్యూచర్లోకి వెళ్తే మళ్ళీ అంటే ఒక మంచి నోబెల్ ప్రొఫెషన్లోకి వెళ్ళబోతున్నాము. సో ఇంకా ఆ టైప్ ఆఫ్ బీడ్ పెంచుకుంటే అవకాశం ఉంటుందో లేదా అని అలా బీడ్ పెంచుకున్నాను. సో బీడ్ పెంచుకున్నప్పుడు ఏమైందంటే అది సాడ్గా చేస్తే బాగుంటుంది అని అనిపించి చేసాను అంతే. నిజమేనా? అంతేనండి. నిజమే, ఓన్లీ ఫర్ కంటెంట్. అంతే. తర్వాత కరెక్ట్గా లాజ్ అయిన రోజు నేను బేట్ తీసేసాను. బట్ మీరు ఆ లుక్ లో చాలా బాగున్నారు. అప్పుడు టిక్ టాక్ లో మంచిగా ఫేమ్ అయ్యారు. ఏజ్ వచ్చేసాక పెంచడం కుదురుద్దా లేదని పెంచాను. మీరు చెప్పారు ప్రీ వెడ్డింగ్ ప్రమోషన్ నుంచి స్టార్ట్ అయ్యాను అని చెప్పి. సో ప్రీ వెడ్డింగ్ మీరు చెప్పేటప్పుడు 5 years బ్యాక్ అని చెప్పారు. 5 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను అన్నారు. అప్పుడు ఈ మానియా అయితే తక్కువ ఉంది చాలా వరకు, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి ఇప్పుడు ఎక్కువైపోయింది. బట్ అప్పుడు ఎలా ఉంది అసలు? దీని ఫౌండర్ మీరేనా, లేకపోతే మీ మచిలీపట్నంలో ఇంకెవరైనా ఫేమ్ ఉన్నారు అప్పటికి ప్రీ వెడ్డింగ్ షూట్స్లో? లేదండి అప్పటికే తెలుసు నాకు. లిటరల్గా అప్పట్లో ఒక చిన్న కేసు కూడా అయింది, ఇది ప్రణయ్ సంథింగ్ వాళ్ళది చూశాను నేను ప్రీ వెడ్డింగ్ షూట్ టీవీలో చూశాను. బట్ అప్పుడు అనుకున్నాను ఏంటి ప్రీ వెడ్డింగ్ షూట్ మనకు అనుకున్నాను నేను. బట్ వన్ ఫైన్ డే నేను దాంట్లో మాస్టర్ అవుతానని నాకు తెలియదు. బట్ నువ్వు అలా అయింది. కానీ నేనైతే కాదండి, అంటే నాకైతే నేనైతే ఫౌండర్ ఏం కాదు. బట్ ఒక విషయం అయితే మీకు చెప్పాలి దాని గురించి. బేసిక్గా ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, బట్ ఫోటోగ్రాఫర్స్ పడే బాధలు ఇందులోకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ చూశానండి. చాలామంది ఫోటోగ్రాఫర్స్ అంటే ఒక 50% ఫోటోగ్రాఫర్స్ దాని మీద ఐడియా లేకుండానే వచ్చేసి తీసేస్తున్నారు. దానివల్ల నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమవుతున్నారంటే ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు తగ్గించడం కానీ, వాళ్ళు తక్కువ చెప్పారు అని వీళ్ళు తక్కువ చెప్పడం, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇది చాలా అన్నిటిలో ఉంది. అన్నిటిలో ఉన్నాయి. లిటరల్గా కొంతమంది ఏంటంటే ఫోటోగ్రాఫర్ పేరు కనీసం వీడియో మీద కూడా కొన్నిసార్లు వేసుకోవడానికి ఇంపార్టెన్స్ లేకుండానే చేస్తూ ఉంటారు. బట్ ఆన్ ద ఫ్లో వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడ పేరు వేసుకోవాలి, పేరు తీసుకోవాలని దేని గురించి ఆలోచించలేదు. బట్ వన్ ఫైన్ డే వాళ్ళకంటే ముందు మీరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే నేను నా వర్క్ని నమ్మాను కాబట్టి జరుగుతుందని నేను నమ్మాను ముందు నుంచి. అలా జరుగుతుందని నా ఫీలింగ్ అంతే. మీరు నిన్న ఒక రీల్ పెట్టారు. ఆ రీల్లో అదే ఇప్పుడు మీ పెయిన్ తెలుస్తుంది. ఫోటోగ్రాఫర్ ప్రతి ఒక్కడు, కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు అఫీషియల్ కెమెరామెన్ అవ్వలేడు, సంథింగ్ అయితే చెప్పారు. చెప్పండి, బాగా చెప్పారు. అది రీటేక్లు మీరు చెప్తాను. యాక్చువల్గా కెమెరా ఉన్న ప్రతివాడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాలేడు. ఎందుకంటే రాజు అవ్వాలంటే రాజ్యం ఒకటే ఉంటే సరిపోదు, దాన్ని పరిపాలించే సామర్థ్యం కూడా ఉండాలి. అంతే. ఓకే, అంటే స్క్రిప్ట్ కూడా రాస్తారా మీరు? చాలా రాస్తానండి. మీ రీల్స్లో మీ కెమెరా వర్క్ ఎంత ఉంటుందో స్క్రిప్ట్ కూడా చాలా అద్భుతంగా చెప్తారు మీరు. అది ఎలా వచ్చింది సార్ మీకు? స్క్రిప్ట్ రైటింగ్ మీద కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఉందండి. యాక్చువల్గా మీరు విన్న 2 లైన్స్కి నేను 20 lines రాశాను. 20 lines జస్ట్ 2 lines పిక్ చేస్తాను అంతే. అప్పుడు అది కొంచెం టచ్ అవుతుంది, లేకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ ఐటమ్ ఉన్న ప్రతి వాడు కూడా ఐటమ్ రాజా బాగుంది, నైస్. అంటే స్క్రిప్ట్ రైటింగ్ మీద కూడా మీకు అవగాహన ఉంది. చాలా మందికి ఎందుకు అన్నానంటే మాట, చాలా మందికి ఫోటోగ్రాఫర్స్కి ఫోటో అంటే మీనింగ్ ఏంటో కూడా తెలియదండి. అంటే తెలియకపోతే తీయకూడదని కాదు, బట్ బేసిక్గా ఫోటోగ్రాఫర్ అని చెప్పుకుంటున్నప్పుడు ఫోటో అంటే మీనింగ్ తెలియాలి కదా. యాక్చువల్గా ఫోటో అంటే మనం చూసేది ఫోటో కాదండి. ఫోటో అంటే ఏంటంటే లైట్ అని అర్థం. బేసిక్గా మీరు చదివి ఉంటారు ఫోటోసింథసిస్ అని, లైట్ ద్వారా ఫోటో, ఆ లైట్ రిప్రజెంటేషనే ఫోటో. 2 కలర్స్ ఉండేవి ఇద్దరికి, బ్లాక్ అండ్ వైట్. సో వైట్ కలర్ అంతా కూడా లైట్ కింద లెక్క, బ్లాక్ది నార్మల్. సో ఈ రెండింటి కాంబినేషన్ ఒక ఫోటోగా మారింది. తర్వాత అది కలర్లోకి వచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్ అంటే ఏంటంటే లైట్తో తీసుకుని గీసిన గ్రాఫ్ ఇది ఫోటోకి మీనింగ్. అది తీసేవాడిని ఫోటోగ్రాఫర్ అంటారు. ఈ బేసిక్ కూడా చాలామంది తెలియకుండా వస్తున్నారు. వాళ్ళ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు నిజంగా ఉండేది. అండ్ మోస్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిస్టులు ఎవరైనా కానివ్వండి, ఫోటోగ్రాఫర్ అని కాదు, ఎవరైనా కానీ
ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల మెజారిటీ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి నెగిటివ్ అయిపోతుంది. ఎందుకంటే కొంతమంది లైక్స్ గురించి ఫాలోవర్స్ గురించి చేయరు, వాళ్ళు ఓన్లీ ఆర్టిస్ట్ వాళ్ళ ఇష్టం మీద చేస్తారు. బట్ ఈ లైక్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈవెంట్స్ వెళ్ళటం గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి నిజంగా అంత తెలియాలని రూల్ ఏం లేదు, ఇది ఆర్ట్ ఎలా వేయాలి ఏంటి అనేది. సో అట్లాగే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్టులు దానివల్ల కొంతమంది కనుమరుగైపోతున్నారని చెప్పొచ్చు. వర్క్ ఉంటే ఏ రోజుకైనా రీచ్ అవుతాం. అవునండి, మన టాలెంట్ మనల్ని ఏ రోజుకైనా ముందుకు తీసుకొస్తుంది డెఫినెట్గా. ఇంకోటి మీ లొకేషన్స్ చాలా రిచ్ లొకేషన్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు, చాలా బాగున్నాయి కూడా కపుల్స్ షూట్లో వాటిలో. అది ఎలా స్క్రిప్ట్ అది మీరు అనుకొని ఆ లొకేషన్కి వెళ్తారా, లేకపోతే ఏ ప్రాసెస్లో తీసుకుంటారు? ఒక షూట్ బుక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైతే తీయించుకుంటున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ మీదే వెళ్తాం. సెకండరీ ఏంటంటే కొంతమంది మాకు ఆప్షన్ ఇచ్చేస్తారు, సో మొత్తం మీ ఇష్టం అండి అని. సో అప్పుడు ఏంటంటే మనం లొకేషన్స్ కానీ అవి చూస్ చేస్తాం. అయితే మీరు అన్న పాయింట్లో లొకేషన్స్ రిచ్గా ఉన్నాయి అని అన్నారు కదా, యాక్చువల్గా అవన్నీ కూడా జీరో కాస్ట్ లొకేషన్సే. ఒక్కదానికి కూడా ₹1 పెట్టనే ఉన్నాయి. అంటే మ్యాక్సిమం కస్టమర్కి ఎక్కువ బర్డెన్ కాకుండా చూసుకుంటాను. అది ఎందుకు అలా రిచ్గా కనబడుతుందని అంటే పెట్టే ఫ్రేమింగ్ బట్టి. మన వైజాగ్ వండర్ఫుల్గా ఉంటుంది. ఎంతో మందిని దగ్గర ఒక నెలలో దగ్గర ఒక 20 మంది హైదరాబాద్ వాళ్ళని నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎవరికి తెలియదు ఆ విషయం, బట్ రికార్డ్ బ్రేకింగ్ అనమాట. ఫోటోషూట్స్ ఓన్లీ ఫర్ ఫోటోషూట్. ఎందుకంటే వైజాగ్ అలా చూపించాను నేను వైజాగ్ని. అలాగా అది ఇష్టంగా చూపించడం వల్లే అవుతుంది అది. మరి కోనసీమ సైడ్ కూడా మీరు తీస్తూ ఉంటారు. కోనసీమ కూడా చాలా బాగుంటుంది కదా ఫోటోగ్రఫీకి. కాకపోతే నాకు బీచ్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఓకే, మీ ఇష్టం కాబట్టి మీరు బీచ్ని ఎక్కువ, మనం ఏదైతే ఇష్టపడి తీస్తామో అది నిజంగా బాగుంటుంది. ఓకే, అప్పుడు అది బాధని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ అనుకుంటారు సార్, దాన్ని ఫస్ట్ నుంచి కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి ఈవెంట్ క్లోజ్ అయిన తర్వాత ఎడిటింగ్ వరకు వెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ చాలా ఉంటుంది. దాన్ని మీరు ఎలా అధిగమిస్తారా? యాక్చువల్గా టీం ఉంటుంది మేడం, దగ్గరగా ఒక 20 మంది 15 నుంచి 20 మంది ఉంటారు టీం. మన ఆఫీస్లో ఒక 6-7 ఉంటారు, మిగతా వాళ్ళు బయట ఫ్రీలాన్సింగ్ చేస్తారు. కాస్ట్యూమ్స్ కూడా మీరే ఇస్తున్నారు? కాస్ట్యూమ్స్ మనం ప్రొవైడ్ చేయమేడం, అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి మొత్తం ఏదైతే షూట్కి కావాల్సింది మొత్తం నన్ను అడిగితే అయిపోతుంది పని అంతా. అంటే అన్నీ చెప్పగలను నేను, కాకపోతే కాస్ట్యూమ్స్ ప్రొవైడింగ్ మనతో అవ్వదు, ఎందుకంటే అది డిఫరెంట్ ఆస్పెక్ట్ అది. ఓకే, మీరు రిఫర్ చేస్తాం. సరే, ఇప్పుడు ఎడిటింగ్ గురించి అదే మీరు ఎంత కాన్సెప్ట్ తీసుకొని ఎంత వెళ్ళి షూట్ చేసి ఎంత కష్టపడినా మనకి అవుట్పుట్ అనేది ఎడిటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎడిటింగ్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలాగే ఎడిటింగ్ గురించి మీరు ఒక ప్రత్యేకమైన రీల్ పెట్టారు, ఎడిటర్ పడే కష్టాల గురించి కూడా. సో దాని గురించి ఒకసారి చెప్తారా? ఇంకొకటి, మీ ఆఫీస్లో ఎడిటింగ్ అదంతా అవైలబుల్ ఉందా సార్? మీరు దానికి ఎక్స్ట్రా కాస్ట్ చేయడం అట్లా ఏమన్నా అవుతుందా? లేదండి, ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఎడిటింగ్ కూడా. అంటే మీ దగ్గర ఫోటో తీసుకున్న వాళ్ళకి మాత్రమే మీరు ఎడిట్ చేస్తారా, బయట వాళ్ళకి కూడా ఏమైనా ఎడిట్ చేసేస్తారా? బయట వాళ్ళకి కూడా చేయాలని ఉంటుంది, బట్ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల చేయడానికి అవ్వట్లేదు. సో బయట ఏం తీసుకోవట్లేదు. మనం తీసినవి అయితే అంటే టేకింగ్ ఎడిటింగ్ రెండు ఒక ఐడియా మీద ఉంటాయి. ఎవరైతే షూట్ చేశారో వాళ్ళు ఎడిటింగ్ చేస్తే అవుట్పుట్ ఇంకా బాగుంటుంది. దాని గురించి మనమే చేస్తాం మనవి. సో కస్టమర్స్ మీద కొంచెం బర్డెన్ తగ్గించడానికి కూడా అదొక మ్యాక్సిమం పాసిబిలిటీ. ఎందుకంటే నేనే ఎడిట్ చేస్తాను కొన్ని. నేను అనుకున్నప్పుడు షూట్ చేసేటప్పుడు కూడా ఈజీగా కావాల్సిన బిట్స్ తీసుకోవడం, ఎడిటింగ్ ఇలా ఉంటుంది కాబట్టి సో ఈజీగా అయిపోతుంది. షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఫాస్ట్ అవుట్పుట్స్ ఇవ్వచ్చు, అమౌంట్ తగ్గించవచ్చు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా చిన్న పిల్లలు, అంటే లైక్ ఓకే డిగ్రీ అయిపోయిన వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఎడిటింగ్ నేర్చుకోవడానికి వస్తారు. సో కొంతమంది మేము చేస్తాము అని చెప్పి ఇంట్రెస్టెడ్గా చేయడం. అంటే ప్రతి ఫోటోగ్రాఫర్కి ఎడిటింగ్ వస్తుంది అంటారా? చెప్పలేమండి అది కదా. సో అది ఇప్పుడు ఒక దగ్గర షూట్ తీసుకుంటాం సార్, ఫోటో తీసుకుంటాం, ఆ కెమెరామెన్కి రాదు, ఎడిటింగ్ రాదు. సో మనం బయట ఇచ్చుకుంటాం మళ్ళీ ఎడిటింగ్కి. బట్ మీ దగ్గర రెండు అవైలబుల్ ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి ఎడిటింగ్
నేను చెప్పడం అయితే ఎడిటింగ్ వచ్చి తీరాలి, రావాలి. రాకపోతే ఏమవుతుందంటే బిజినెస్లో నిలబడటం కష్టం. ఎందుకంటే మేజర్ పార్ట్ ఎడిటింగ్ మీదే ఉంటుంది. రా ఫోటో ఓకే, బట్ ఎడిటింగే మెయిన్ ప్రాణం. సో వచ్చి తీరాలి, రాకపోతే బిజినెస్లో నిలబడటం కష్టం. కపుల్ షూట్స్ ఎక్కువ తీస్తున్నారు మీరు. సో మీ లవ్ లైఫ్, సంథింగ్ పర్సనల్ లైఫ్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? అన్మ్యారీడ్ అండి. అన్మ్యారీడ్ అయితే చెప్పండి. అంటే అవి అంత స్వీట్గా వస్తున్నాయి అంటే మీలో ఒక ప్రత్యేకత ఉందని అర్థం. చాలా బాగుంటున్నాయి వీడియోస్ కదా, సో అవుట్పుట్ అంత బాగా వస్తుందంటే యాక్చువల్గా మీరు కూడా అదే లేదండి అలాగే. అలాగేం లేదు. యాక్చువల్గా ప్రీ వెడ్డింగ్స్ అనేది నాకు తెలిసి, నేను యాక్చువల్ ప్రీ వెడ్డింగ్సా వెడ్డింగ్సా లేకపోతే వాట్ ఆర్ ద మ్యాటర్ అనే దాని గురించి చూడను. అసలు ఫోటోగ్రఫీ ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే, ఒక మంచి మెమరీ మనకి ఒక ఫోటో మాత్రమే మిగులుస్తుంది. జనరల్గా సైకాలజీ ప్రకారం ఏదైనా విషయాన్ని మర్చిపోవడానికి, అంటే ఒక వ్యక్తిని మీరు మర్చిపోవడానికి ఒక 6 సంవత్సరాలు దాటితే మర్చిపోతారు అని అంటారు, నాకు తెలియదు మరి. బట్ ఫోటో అయితే ఎప్పటికీ ఉండిపోద్ది కదా. సో అందుకని ఫోటోగ్రఫీ చేసుకుంటూ వాళ్ళకి ఒక మెమరీ. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ కస్టమర్ ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా నాకు టచ్లోనే ఉన్నారు. రీసెంట్గా వాళ్ళ అబ్బాయికి బారసాల ఫంక్షన్ కూడా మాతోనే చేయించారు. ఈవెన్ ఆవిడ ఫస్ట్ టైం వీడియో చూసినప్పుడు లిటరల్గా చాలా ఎగ్జైట్ అయ్యారు. వీడియో చూసుకుంటున్నప్పుడు ఆవిడ ఎగ్జైట్ అయిన పాయింట్ నాకు బాగా నచ్చింది. అంటే నేను ఇచ్చిన ఒక వర్క్ చూసి వేరే వాళ్ళు బాగుంది అని అనటం చాలా బాగా అనిపించింది. సో అక్కడి నుంచి పట్టుకున్నాను, అలాగ అనాలి ఎవరైనా. అది ఒక కిక్ ఇస్తుంది నాకు, అందుకని అలా తీస్తున్నాను తప్ప పర్సనల్గా ఏం కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, పెళ్ళిళ్ళలో అవనివ్వండి, ఏదైనా అకేషన్లో అవనివ్వండి, అంతా ఒక డ్రమాటిక్గా అయిపోతుంది ఫోటోగ్రఫీ. అక్కడ అకేషన్ మర్చిపోయి టోటల్లీ ఫోటోగ్రఫీ మీదే అవుతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫోటోగ్రఫీ మీద అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫోటోగ్రఫీ ఈ షూటింగ్స్ గురించి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఈ మధ్యకాలంలో. ఎంతకైనా వెళ్ళిపోతున్నారు, నదుల్లోకి వెళ్ళిపోతున్నారు, సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇదేంటి సార్? అంటే అంతవరకు మితిమీర వచ్చా ఫోటోగ్రఫీలో? 100% రాంగ్ మేడం అది. ఎందుకంటే అది జస్ట్ మెమరీ. దాన్ని ఎలా తీసుకుంటున్నారంటే కొంతమంది ప్రెస్టేజ్ ఇష్యూలా తీసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మనం ఇంకా ఎక్కడికి వెళ్దాము, అలా చేద్దాం ఇలా చేద్దామని. మీరు అడిగిన రెండో పాయింట్లో, వెడ్డింగ్లో కూడా ఫొటోస్ ఎలా తీస్తున్నారంటే, పెళ్ళికి వచ్చిన వాళ్ళకి పెళ్లి కూతురు పెళ్లి కూడా కనిపించట్లేదు. సో కవర్ చేసేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్. అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ తప్పనట్లేదు యాక్చువల్గా. సో వాళ్ళకున్న కాంపిటీషన్ మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు, దగ్గరికి వెళ్తూ ఉంటారు. బట్ టు బీ హానెస్ట్, ఫోటోగ్రాఫర్స్ అలా చేయడం అనేది చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో నేను చాలాసార్లు పెళ్ళికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు అన్నారు, ఏరి పెళ్ళి కూడా పెళ్లి కూతురు ఏరి కనపట్లేదని చాలాసార్లు అన్నారు. సో అందుకని నేను ఫోటో తీసేది ఎప్పుడైనా కానీ కొంచెం చూసుకుంటా ఉంటా వెనకాల, వాళ్ళు కనపడుతుందా లేదా అని. క్యాండిడ్ మూమెంట్స్ని తీసుకోవడమే చాలా బాగుంటుంది. విజేత మూవీ చూసారా మీరు? దాంట్లో సమ్ కళ్యాణ్, అబ్బాయి పేరు కళ్యాణ్, విజేత మూవీ ఉంటుంది ఒకటి. అందులో ఫోటోగ్రఫీ గురించి ఉంటుంది ఒక లాస్ట్ సీన్. వాళ్ళ డాడీ చెప్తారనమాట, అక్కడ మనం క్యాండిడ్ ఫోటోగ్రఫీ తీసుకోవాలి, వాళ్ళు తలంబరాలు వేస్తున్నారా, ఇదంతా మిమ్మల్ని చూసి చేస్తున్నారు, వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ని చూసి చేస్తున్నారు, వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, అక్కడ పెళ్ళిని కూడా ఫీల్ అవ్వట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్ కస్టమర్కి రాకూడదు, మనం క్యాండిడ్ ఫొటోస్ తీస్తూ ఉండాలి అని చెప్పి ఆయన చెప్తారు అందులో ఒక పాయింట్. సో బట్ ఇప్పుడు అది ఒకటి కొంచెం ఎక్కువైపోతుంది ఆ డిస్టర్బెన్స్. అదే నేను మీకు చెప్పాను కదా, ఫోటోగ్రఫీలోకి మ్యాక్సిమం ఈ ఐడియా లేని వాళ్ళు కూడా వస్తున్నారు. సో దానివల్ల జరుగుతున్న మిస్టేక్ ఇది. బట్ కొంతమంది ప్రొఫెషనల్స్ దాన్ని ఎంకరేజ్ చేయరు. సో ఇప్పుడు మనం ఏమన్నా అంటే ఏమవుతుందంటే వాళ్ళని కూడా అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు. లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా యాక్సిడెంట్స్ జరిగినాయి. ఇలాగా ఫైర్ మధ్యలో పెట్టి చేస్తూ ఉంటారు. మీరు బీచ్కి వెళ్తుంటారు, మరి అక్కడ ఇలాంటి సంఘటనలు ఏమైనా ఎదురైనాయా మీకు? వాళ్ళు పడిపోవడం లేదండి, ఎందుకంటే ముందు సేఫ్టీ చూసుకుంటాను. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక్క రీల్ దాని గురించి పెట్టాను. ఎప్పుడైనా కానీ దాన్ని ఇంతవరకే తీసుకొని మార్జిన్ దాటి బయటికి వెళ్ళొద్దు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని తీరాలి, ఇట్స్ మ్యాండేటరీ అని చెప్పాను నేను. సో ప్రీ వెడ్డింగ్ షూట్కి మనం ప్లాన్ చేసి వెళ్ళినప్పుడు
సో ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇన్ కేసు ప్రికాషన్స్ తీసుకోకుండా రిస్క్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దగ్గరలోనే పెళ్ళి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న దెబ్బలు కూడా మొహం మీద కనబడితే జీవితాంతం అవే ఉంటాయి ఫోటోలో. ఎంత ఎడిటింగ్ చేసినా రిస్కే. సో మనము మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి కానీ మనమే మెమరీస్ అవ్వకూడదు. అదొకటే మైండ్లో పెట్టుకోవాలి. కపుల్ షూట్స్ తీసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటా అని చెప్పారు. అది చాలా సంతోషం. అందరికీ మంచిగా పెళ్ళిళ్ళు అవ్వాలని కోరుకుంటాము. కానీ మీరైతే లవ్ లైఫ్ గురించి చెప్పమంటే స్కిప్ చేస్తారు ఇందాక. అంటే ఇంత మంచి క్రియేటివిటీ ఉందంటే మన మనసులో ఏది లేకుండా ఒక క్రియేటివిటీ బయటికి రాదు. సో మీ మనసులో ఉన్న వాళ్ళు ఎవరు? ఇంకొకటి, మీ పెళ్ళెప్పుడు? ఇంతమంది సంతోష క్షణాలను మీరు బంధిస్తున్నారు, మరి మీ పెళ్ళెప్పుడు? ఇంకొకటి, మీ ఫోటోగ్రఫీ ఎవరికి ఇస్తారు? మీ మ్యారేజ్ ఫోటోగ్రఫీ ఎవరికి ఇస్తారు? మీకన్నా బాగా చేసేవాళ్ళు ఎవరు? మొత్తం 3 క్వశ్చన్లు అడిగారు మీరు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎవరు ఉన్నారు అనే దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరు లేరని. పర్లేదు సార్, మీరు పోనీ కెమెరా ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తాను. చెప్పండి. అంటే ఏదైనా మనం ఒకటి ప్రజెంట్ చేస్తున్నామంటే మన మనసులో ఉన్నది మనం ప్రజెంట్ చేస్తాం. ఈవెన్ స్టేటస్ కానీ, మన ఇన్స్టా రీల్స్ కానీ మన ఆలోచనలోనే మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాం. అలాగా మీరు చాలా వరకు వెడ్డింగ్ అని కాదు, తీసే ప్రతి షూట్లో సో మచ్ ఆఫ్ లవ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి. సో దానికి అంటే మీ మనసులో ఏం లేకుండా వస్తున్నాయా? అది చేసే వాళ్ళ మనసులో ఉందండి, నా మనసులో లేదు. ఓ కానీ డైరెక్ట్ చేసేది మీరే కదా. వాళ్ళ మధ్యలో ఉన్న లవ్. మరి మీ మధ్యలో ఉన్న లవ్ గురించి చెప్పను అంటున్నారు. ఇదంతా ఏంటంటే ఒక బాహుబలి సినిమా లాంటిదండి, నిజంగా ఉండదు. ఊహించుకొని డైరెక్ట్ చేయడం అంతే. దానికిను మనం ఎప్పుడు మన పర్సనల్ గురించి ఊహించుకొని తీస్తే అంత మంచిగా అవుట్పుట్ రాదు. తీసేటప్పుడు దేని మీద బేస్ అవుతామంటే పర్సనల్ దాని మీద బేస్ అవ్వకూడదు. ఎడిటింగ్ ఎలా వస్తుంది ఈ టెన్షన్ ఉంటుంది ఎక్కువ. ఎడిటింగ్ ఎలా వస్తుంది, ఇక్కడ ఈ బిట్ ఎలా కట్ అవుతుంది, ఇక్కడ ఎలా పెట్టాలి, అక్కడ ఎలా పెట్టాలి, దీని గురించి ఉంటుంది తప్ప మంచి లవ్ ఫీల్లోకి వెళ్దాం అలా స్క్రిప్ట్ అయితే లేదంటే అలా అయితే వీడియో రాదు. ఓకే, మరి మీ పెళ్ళి ఎప్పుడు? చూడాలండి, నెక్స్ట్ ఇయర్ చూస్తాను. మరి మీ పెళ్ళిలో ఫోటోగ్రఫీ ఎవరు? అంటే మీకన్నా బాగా చేసే వాళ్ళు ఉన్నారా? యాక్చువల్గా ఏంటంటే ఇన్ని పెళ్ళిళ్ళు షూట్ చేయడం వల్ల ఆ ఫోటోగ్రఫీ చెప్పండి, ఫోటోగ్రఫీ మీద కొంచెం ఇది వచ్చేసింది. లైక్ ఎలాగంటే మీకు ఫోటోగ్రఫీ మీద వచ్చిందా, పెళ్లి మీద వచ్చిందా? చెప్పకూడదు, రెండింటి మీద వచ్చేసింది. ఓకే, లిటరల్గా ఎలా చెప్పాలండి మీకు, రోజు సినిమా వేసే ఆపరేటర్ ఉన్నాడు అనుకున్నాం. ఆపరేటర్కి ఒక సెలవు వస్తే మళ్ళీ సినిమాకి వెళ్దామంటే అతనికి ఎలా ఉంటుంది, మరి మళ్ళీ సినిమా అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏంటి మీరు చెప్తుంది విరక్తి వచ్చిందని చెప్తున్నారా? అది దానికి పేరు లేదు, ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటున్నాను నేను. లేదండి, కాదా? ఎప్పుడైనా ఏదైనా సినిమాలో కూడా చిన్న చిన్న పెళ్ళికి సంబంధించిన షార్ట్స్ వస్తే చూడలేను, వెంటనే వెళ్ళిపోతుంది బ్రెయిన్ పెళ్ళిలోకి మేము షూట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే బాధ్యతతో తీస్తాం కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలి. తీసేటప్పుడు ఒళ్ళంతా షవర్ అవుతుంది, బట్ చేసి షవర్ అవ్వకూడదు. షవర్ అయితే కెమెరా షవర్ అయిపోద్ది. మీరు ఈ ఓన్లీ వెడ్డింగ్ ప్రమోషన్స్ ఇవే కాకుండా ఏమైనా మూవీస్కి వాటికి ఏమైనా చేశారా? యాక్చువల్గా ఏంటంటే మూవీస్కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ చిన్న చిన్న రోల్స్ కానీ వచ్చాయండి. కాకపోతే ఏంటంటే నేను యాక్చువల్గా నాట్ ఓన్లీ ఫోటోగ్రాఫర్, నేను లాలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇదే మేనేజ్ చేయలేకపోతున్నాను నేను. టైం మీరు అడిగారు కదా, మేనేజ్ చేయలేకపోతున్నాను. సో ఇంకా మూవీ ప్రమోషన్ అనేది చేయలేదు. సో ఫ్యూ టైమ్స్ కొంతమంది యాక్టర్స్ పిలిచి చేయించుకున్నారు, ఇది ప్రమోషన్ చేయించారు. బట్ నేను పోస్ట్ చేయలే, ఎందుకంటే అది పోస్ట్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కదా అని పోస్ట్ చేయలే. సో అట్లా అది దానికి దూరంగా ఉన్నా. ఓకే, అయితే మూవీస్ సైడ్ వెళ్ళడానికి ఇష్టం లేదు, టైం లేదండి, టైం లేదు. ఓకే, మీరు ఇప్పుడు లా గురించి చెప్తే గుర్తొచ్చింది, మీరు ఎడ్యుకేషన్లో ఇన్ని వేరియేషన్స్ చేశారు అంటే దేనివల్ల మీకు అంత ఇంట్రెస్ట్? మా ఫాదర్ అండి, మా ఫాదర్ నాకు ఇన్స్పిరేషన్. ఆయన గెస్టెడ్ ఆఫీసర్. యాక్చువల్గా ఒక్కళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఒకళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడం కానీ ఆయన చేయరు. సేమ్ అంతే. నన్ను అలా పెంచలేదు యాక్చువల్గా, నన్ను గోల్డెన్ స్పూన్లోనే పెంచారు. కానీ బ్లడ్ వల్ల ఏంటో మరి నేను ఒక్కడనే వెళ్తాను, అన్నీ నేనే చేస్తాను అనే పాయింట్లోనే ఉండేవాడు నేను. ఆయన ఎప్పుడూ ఒకటే అనేవాళ్ళు, నువ్వు ఏ పని చేయొద్దు, కూర్చొని తిను చాలు, ఇంకా ఏం చేయొద్దు అనేవాళ్ళు. అసలు మనకు అది నచ్చదు. ఒక
అప్పుడప్పుడు ఎలా చేసామంటే డబ్బులు ఎక్కువనే అనుకోండి పనిచేసేస్తాను నేను, పనిచేసి జీరోలోకి వచ్చేయాలి. అంటే అప్పుడే నాకు వర్క్ మళ్ళీ సంపాదించాలన్న పాయింట్లోకి వస్తాను. ఓకే, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ రీయాక్టివేట్ చేసుకోవడానికి మీరు చేస్తారు. సో ఫాదరు మా నాన్నగారు వచ్చి ఆయన కూడా అలాగే ఇంత బారు డిగ్రీలు ఉన్నాయి ఆయనకి. చిన్నప్పుడు ఆయన నేమ్ ప్లేట్ చూసేవాడిని. నేమ్ ప్లేట్ ప్రింటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన డిగ్రీస్ చాలక 2 డిగ్రీస్ తీస్తారు ఆ నేమ్ ప్లేట్ మీద. ఆ నేమ్ ప్లేట్ ఇంటి దగ్గర ఉండేది. ఎప్పుడు చూసేవాడిని నేను ఎలాగైనా ఆయనలాగా అవ్వాలి అని. ఇప్పుడు ఆయన ఎల్ఎల్బి చేశారు, నేను ఎల్ఎల్ఎం మాస్టర్స్ క్రిమినాలజీ చేశాను. ఇప్పుడు ఈ రోజుకి ఆయనకి నాకు యుద్ధం అనమాట. ఇప్పుడు ఆయన ఎల్ఎల్ఎం చేయాలని, నాకు పోటీగా చేయాలని ఆయన. అంటే తండ్రి ఆశయాలను మీరు చూడాలని అనుకుంటున్నారు చూడండి, అది చాలా మంచి ఉద్దేశం. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఎల్ఎల్బి గురించి, అందులో మీరు హానెస్టీ పరంగానే వెళ్తారా లేకపోతే? 100% హానెస్టీగానే వెళ్తానండి. అంటే ఇప్పటి వరకు నేను లాలా సంపాదించింది 5,000. ఉన్న కేసులు వాదించాను, బట్ ఎప్పుడు డబ్బులు తీసుకోవాలా. ఒక 5,000 రీసెంట్గా ఫ్రెండ్కి ఇస్తే వాడు ఏదో తీసుకుంటే ఉంచాను. ఎక్కడ ప్రాక్టీస్? ఇక్కడ లోకల్లో చేస్తాను. మెయిన్ మదర్ బార్ వచ్చి మచిలీపట్నంలో చేస్తాను. ఎక్కడైనా చేయొచ్చు, ఆల్ ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు. డబ్బులు లేని వాళ్ళకి న్యాయం జరగదు సార్. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. అంటే న్యాయంగా ఉంటే. ఫ్యూ పీపుల్ ఏంటంటే పాపం న్యాయం అంటే ఏంటో తెలియదు. మీ దగ్గరికి రావచ్చా మరి అలాంటి వాళ్ళు? రావచ్చు. ఓకే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, హ్యాపీగా అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్గా మెజారిటీ ఫోటోగ్రాఫర్స్ ఫీల్ అయ్యే ఒక 2 minutes విషయం చెప్తాను. మెజారిటీ ఫోటోగ్రాఫర్స్ అంటే ట్రూగా హానెస్ట్గా వర్క్ చేసేవాళ్ళు డబ్బుల గురించి ఎక్కువ ఆలోచించరు. రెండోది ఏంటంటే, ఈ వెడ్డింగ్ టైమ్స్లో వీళ్ళకి నైట్ టైము వెడ్డింగ్ జరగడం, మార్నింగ్ ట్రావెలింగ్ జరగడం, దానివల్ల వాళ్ళ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఓన్లీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అనే కాదు, ఎవరైనా ఏ ఫోటోగ్రాఫర్స్ అయినా, ఇప్పుడు వీళ్ళైనా కానీ ఎవరైనా కానీ షూటింగ్ చేసేంతసేపు నుంచునే ఉండటం, దీనివల్ల చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రగుల్స్ పడుతున్నారు. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పడుతున్నారు కదండి అంటే కొంచెం స్వార్థంగా చెప్తున్నానండి ఇది. అంటే నా ప్రొఫెషన్ కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. మిగతా వాళ్ళు కూడా పడతారు, వాళ్ళ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో వీళ్ళకి అంటే మెజారిటీ ఇప్పుడు ఆటో వాళ్ళకి సంథింగ్ ఏదో లాస్ట్ టైం ఏదో గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. ఈవెన్ లాలో మాకు 10,000 ఇస్తారు, 5,000 10,000 ఇస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫోటోగ్రాఫర్స్కి పర్టికులర్గా ఎట్లాంటి బెనిఫిట్ లేదు. వాళ్ళు రిజిస్టర్డ్ ఫోటోగ్రాఫర్స్ అయి ఉంటే కనీసం వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం నేను చూశాను. ఇప్పుడు నేను 2-3 ప్రొఫెషన్స్ చేశాను, నేను సాఫ్ట్వేర్ కూడా చేశాను. ఎక్కడ లేనంత కష్టం ఫోటోగ్రఫీలో అయితే చూశాను నేను. బట్ నేను అదే లైక్ చేస్తాను కాబట్టి అందులో ఉన్నాను, లేకపోతే ఉండలేము. అవును, ప్యాషన్గా వెళ్తారు కానీ ఆర్థిక పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ దీన్ని కూడా ఒక ప్రొఫెషన్గా ప్రకటించి ఏదైనా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. చాలా మంచి ఉద్దేశం సార్. ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ అదైతే చాలా మంచి టాపిక్. చాలామంది ఫోటోగ్రాఫర్ల మనోగతం కూడా అది, అందరికీ ఉన్న బాధ కూడా, పెయిన్ కూడా. ఇది మీరు ఎక్కడైనా వేదిక పరంగా ఎక్కడైనా పంచుకున్నారా? లేదండి, యాక్చువల్గా మెయిన్ ఈ పాయింట్ చెప్దామనే మీకు. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూకి వర్తబుల్ క్యాండిడేట్ నేను అనిపించలేదు, బట్ ఒక ఆప్షన్ దొరుకుతుంది మీతో ఈ విషయం షేర్ చేస్తే కనీసం కొంతమంది చూస్తారేమో అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మీతో. ఫోటోగ్రాఫర్స్ లక్షలు తీసుకుంటారని చాలామందికి తెలుసు, కానీ నేను చూశాను చెప్పులు కూడా లేకుండా వీడియోగ్రాఫ్స్ ఫొటోస్ తీసేవాళ్ళు నేను చూశాను. అదైతే అబద్ధం కాదు. అండ్ మోరోవర్ ఇంకొక విషయం ఏంటంటే, ఫోటోగ్రాఫర్స్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇలాగ నుంచొని లేకపోతే ఫోటోగ్రాఫర్స్ లోగోలో కూడా ఇప్పుడు ఫోటోగ్రాఫర్ వంగే ఉంటాడు, నడు నొప్పి వచ్చి ఎడిటింగ్ చేసి లాట్ ఆఫ్ స్ట్రగుల్ అయిన తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకేం చేయలేరని నా ఉద్దేశం. సో అట్ దట్ టైం అక్కడికి వచ్చిన తర్వాతైనా ఓకే, ఇన్ని రోజులు ఫోటోగ్రఫీ చేసినందుకు ఇతనికి పలానా ఒక మంత్లీ ఇంత ఏదో 1,000-2,000 కనీసం ఇస్తే కనీసం వాళ్ళు బెటర్గా, అంటే అంత ప్యాషనేట్గా ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళకి అంత కూడా మనం
ఎక్స్పెక్ట్ చేయకపోవడం అనేది. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే సార్, మనం లోకల్ నాయకుల దగ్గరికి వెళ్తుంటాం కదా, వాళ్ళు ఈవెన్ మీడియా లేకపోయినా ప్రెస్ లేకపోయినా వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. సో అదంతా కెమెరా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ఒక క్వశ్చన్ని రైజ్ చేయాలి కంపల్సరీ. సో మీ ద్వారా ఈ పాయింట్ వచ్చినందుకు మేము కూడా ఖచ్చితంగా మా ప్రేక్షకుల ద్వారా, మా విఎస్టీ ఛానల్ ద్వారా ఈ టాపిక్ని అయితే మేము తీసుకెళ్తాం సార్. మనం కొన్ని చోట్ల చూస్తున్నాం సార్, అంటే ఫోటోగ్రాఫర్స్ని చాలా కొంచెం తక్కువగా చులకనగా చూస్తూ ఉంటారు. ఇలా అంటే ప్రతిదీ ఇంకా వాళ్ళు చెప్పిన ఫ్రేమ్ ప్రతిదీ వాళ్ళు చెప్పింది చెయ్యాలి ఫోటోగ్రాఫర్. ఇప్పుడు మేము మీకు పే చేస్తున్నాం, సో మేము చెప్పింది ప్రతిదీ చెయ్యాలి. అది మీకు ఎంత కష్టమైనా సరే మాకు అనవసరం అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. సో ఇలాంటి ఒక సందర్భం ఏమైనా మీకు ఎదురైందా? అంటే మిమ్మల్ని ఇలా మీకు ఇష్టం లేకపోయినా చేసిన సందర్భాలు, ఆ ఫ్రేమ్ బాగున్నా బాగోపోయినా కస్టమర్ గురించి పెట్టిన సందర్భాలు ఇలా ఉంటాయండి. జనరల్గా ఫోటోగ్రాఫర్స్ని తక్కువ చూడటం కామనే, కాకపోతే అందరూ చేయరు అలాగా. కొంతమంది డిగ్నిటీగానే చూస్తారు, కొంతమంది అయితే ఫ్యామిలీలో కలుపుకుంటారు. బట్ ఫ్యూ మెంబర్స్ దాని గురించి తెలియని వాళ్ళు, మేబీ వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు చూస్తారు, చాలా చులకంగా చూస్తారు. లిటరల్గా కనీసం వాళ్ళ అన్నం తింటూ మనకి అన్నం పెట్టని రోజులు కూడా ఉంటాయండి. అలాంటి పొజిషన్స్ ఉంటాయి. చాలా చులకంగా చూస్తారు, ఎరా ఓరే అని కూడా కామన్గా అంటుంటారు. దానికి కారణం ఏంటి అని అంటే కనుక అలాగా వచ్చేసింది. ఎప్పటి నుంచో ఫోటోగ్రఫీ అంటే ఏముంది అన్నట్టుగా వచ్చేసింది. దాన్ని పైకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఫోటోగ్రాఫర్స్దే, వాళ్ళది కాదు మిస్టేక్, మాదే మిస్టేక్. అంటే ఫోటోగ్రఫీ దమ్మేంటో జనాలకి చూపించాల్సిన బాధ్యత మాదే. చూపిద్దాం మెల్లగా. కలం వల్ల ఎంత దమ్ము ఉంటుందో ఫోటోగ్రఫీ కెమెరా వల్ల కూడా అంతే దమ్ము ఉంటుందని అంటున్నారు మీరు, అంతేనా సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒకప్పుడు న్యూస్ పేపర్ చూసేవాళ్ళు, అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ తక్కువ అని కాదు, ఎట్ దట్ టైం మీడియా ఇస్ న్యూస్ పేపర్. నువ్వు ఇప్పుడు మీడియా అంటే వీడియో. సో ఖచ్చితంగా మనం న్యూస్ పేపర్ని వీడియోని మీడియా లాగా చూస్తున్నామని అంటే అది పవర్ఫుల్ కాబట్టి మీడియా అనేది కంపల్సరీ పవర్ఫుల్. అంటే ఈ ప్యాకేజెస్లోనే ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్న టాక్ కూడా ఉంది కదా. లక్షలు ఏకంగా ఆల్బమ్స్కి ఎంత లక్షలు పెడుతున్నారు సార్? ఈ ప్యాకేజెస్ చూస్తే ప్యాకేజెస్ కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయి బయట. మీరేమో డబ్బులు రావు అన్నట్టు మీరు చెప్తున్నారు, బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ట్రెండే ఫాలో అవుతున్నారు. దీని గురించి ఎన్ని లక్షలైనా ఖర్చు పెడుతున్నారు. మరి జనాలు ఎంతకన్నా వెళ్తున్నారు కదా. అవునండి, యాక్చువల్గా మీరు మంచి క్వశ్చన్ వేశారు. నైస్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh తీసుకున్నాం ఒక ఈవెంట్కి. ఒక ఈవెంట్లో 1 lakh చూస్తున్నారు మీరు, కానీ ఒక ఈవెంట్ చేయడానికి మనకి దగ్గర ఒక 2 రోజులు వాళ్ళ సంథింగ్ రిచువల్స్ ఉంటాయి, ప్లస్ పెళ్ళిలో ఎంటైర్ 4 కెమెరాలు నడుస్తుండాలి అక్కడ. చుట్టాలను తీసేవాళ్ళు, ఇటు డ్రోన్ అని ఇవన్నీ చేస్తూ ఉండాలి. ప్లస్ ఎడిటింగ్ కూడా చేయాలి మళ్ళీ ఇవన్నిటిని, ప్లస్ ప్రింటింగ్ పడుతుంది. యాక్చువల్గా ప్రింటింగ్ కాన్సెప్ట్స్, ఎడిటింగ్ కాన్సెప్ట్స్ కొంతమంది బయటికి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ప్రీ వెడ్డింగ్, ఇందులోనే ప్రీ వెడ్డింగ్ కూడా వాళ్ళకి ఇంక్లూడ్ చేయాలి 1 lakhలోనే. లిటరల్గా ఒక ప్రీ వెడ్డింగ్కి దగ్గర మినిమం 3 నుంచి మ్యాక్సిమం 7 పని చేస్తారండి. 7-10 మంది దాకా పని చేస్తారు. సో ప్రీ వెడ్డింగ్కి మినిమంగా తీసుకునే అమౌంట్ ఒక 20 నుంచి 30 ఉంది అనుకున్నాం. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసి చూడండి, మనిషికి 2000 అలా మిగులుతాయి. సో ఎప్పుడైతే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తామో అప్పుడు వస్తుంది. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే మెజారిటీ ఎందుకు ప్రైజు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అని అంటే, ఈ కెమెరా అంటే అడిగే కస్టమర్స్ కూడా క్వాలిటీగా కావాలంటున్నారు, మంచి క్వాలిటీ కావాలి మాకు అని అంటున్నారు. సో క్వాలిటీ వేర్ దెర్ ఈస్ క్వాలిటీ దే హ్యావ్ టు పే. అంతే. ఇప్పుడు నేను ఐఫోన్లో జస్ట్ 5000కి తీసినాను, ఐఫోన్లో కాబట్టి 5000 తీయగలిగాను. సో నేను ఇప్పుడు 20 lakhs కెమెరా పెట్టుకున్నప్పుడు 5000లో మరి ఎలా తీయగలను? సో పిండి కొద్ది రొట్టె అనే కాన్సెప్ట్లో తప్ప అందులో 5,000కి తీసినప్పుడు 500 మిగిలాయి మేడం, అంటే ఈఎంఐ కట్టేగా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ రేషియో పాయింట్లో అంతే మిగులుతుంది మనకి ఉండటానికి తినడానికి. కానీ జనానికి బయటకి పోర్ట్రేట్ అయ్యేది మాత్రం చెడే అవుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్లోనే వస్తుంది. ఇప్పుడు షూట్స్ అనేవి ఒక నిజం బయట జరుగుతుంది, బయట తెలుస్తుంది. కానీ ఇది ఊరికే మీ ద్వారా నేను చెప్పాలని చెప్పి ఈ క్వశ్చన్ అడిగాను తప్ప, నిజంగా కెమెరామెన్లు అవనివ్వండి, ఫోటోగ్రాఫర్స్ అవనండి, ప్రతి చిన్న సంతోష క్షణాన్ని కూడా
చాలా మంచిగా రీప్రజెంట్ చేస్తున్నారు. అంటే అక్కడ అయిపోయింది ఆల్రెడీ, కానీ దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మనం 10 కాలాలు మన దగ్గర దాచుకునేలాగా రీప్రజెంట్ చేస్తున్నారు కెమెరామెన్స్ అందరూ కూడా. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. మీరు అడగటంలో అసలు తప్పే లేదండి. ఎందుకంటే చూసే వాళ్ళకి తెలియాలి ఏం జరుగుతుంది, ఎందుకు అవుతుంది అని. సో మీరు అడిగిన క్వశ్చన్ వల్ల అది ఆన్సర్ వచ్చింది. కొంతమందికి లిటరల్గా అర్థం కాదు ఎందుకు అంటే, చాలామంది ఫోటోగ్రాఫర్స్ దీని గురించి బాధపడుతుంటారు. ప్రైస్ ఎక్కువ చెప్తున్నట్టు ఉంటుంది. అంటే 1 lakh అన్నప్పుడు ఏంటంటే అమ్మో 1 lakh తీసుకుంటున్నారా అని అంటారు. కానీ ఈ ఫోటోగ్రాఫర్స్ ఎంత తగ్గించాలనుకున్నా కానీ పాపం వీలు కాదు. నేను చాలాసార్లు నావి ఎదురు ఒక 10,000 20,000 ఏచి చేసినవి ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది అడిగితే మొహటం కొద్ది ఓకే అంటాం. సో కొన్నిసార్లు తింటా కూడా లేవు, అలాంటి పొజిషన్లోకి వెళ్తాం. అయినా నేను ఇష్టంగా ఉన్నాను కాబట్టి ఇన్ని రోజులు సర్వే అవ్వగలిగాను. ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులు అడగను. డబ్బులు లేకపోతే మళ్ళీ ఈవెంట్ క్రియేట్ చేసుకునేదాకా కష్టపడతానే ఉంటాను. సో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఇబ్బంది పడతారు, ఏది ప్రైజ్ విషయంలో ఎక్కువ చెప్పేస్తున్నారు అన్నప్పుడు బాధపడి నెక్స్ట్ వాళ్ళకి తగ్గించేసి ఆ తర్వాత ఆ నష్టాన్ని వీళ్ళు భరిస్తున్నారు, ఫేస్ చేస్తారు. ఇన్ని మెమరీస్ అందరికీ అందిస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉంటారు. సో మీ లైఫ్లో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్ అనేవి అందరికీ ఉంటాయి. సో అలా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు, గుడ్ మెమరీస్ అవనివ్వండి, బ్యాడ్ మెమరీస్ అవనివ్వండి, అంటే నేను ఈ సంఘటనని మర్చిపోలేకపోయాను అన్న విధంగా అలా ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, జనరల్గా ఉన్నాయి. ప్రొఫెషనల్ వైజ్గా వచ్చి నాకు మెమరీ అనటం కంటే అది ఒక లెసన్ అనొచ్చు. ఇదివరకు అడ్వాన్స్ అనేది తీసుకోకుండానే వర్క్ చేసాను మేడం. అడ్వాన్స్ తీసుకోవడం అనేది ఒక ఆయన అలవాటు చేశారు. దానికి గల కారణం ఏంటంటే, అడ్వాన్స్ తీసుకోకుండా వర్క్ చేశాను, అవుట్పుట్ పంపించాను అంటే మంచితనం మీద అవుట్పుట్ పంపించాను ఆయనకి. పంపించినాక ఆయన ఇంకా అసలు 1 రూపీ ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. బట్ విషయం ఏంటంటే డబ్బుల గురించి కాదు, కానీ ఏదో చిన్న మిస్టేక్ చెప్పారు ఆయన. అది యూట్యూబ్లో పెడితే మిలియన్స్కి వెళ్ళింది అది. సో దాంట్లో మిస్టేక్ చెప్పారు ఆయన. సో అది బాగా వేసింది. నేను డబ్బుల గురించి కాదు, సో మిస్టేక్ చెప్పి ఇది రీజన్ నేను మీకు డబ్బులు ఇవ్వట్లేదని. సో ఆ తర్వాత నుంచి సో అడ్వాన్స్ అనేది ఇష్టం లేకుండానే తీసుకున్నాను ఈ రోజుకి. అదొక లెసన్ ఆయన వల్ల. బట్ ఆయన ఎప్పుడు గ్రేట్గానే ఫీల్ అవుతాను, అంటే మంచి లెసన్ చెప్పిన వాళ్ళని ఎప్పుడు కూడా. మీరు ఇప్పుడు చెప్పింది ఒక పాయింట్ నచ్చింది నాకు, లెసన్ వల్ల నేను ముందుకెళ్తా, తీసుకోవడానికి మొహమాట పడినా అని. కానీ నాకు తెలిసిన ఒక ఫోటోగ్రాఫర్ మ్యారేజ్ అంతా అయిపోయింది, వీడియో అంతా అయిపోయింది, కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది, అబ్బాయి దగ్గర మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు తిరిగి రీకలెక్ట్ చేసుకోలేరు. ప్రోగ్రామ్ మొత్తం ఈ పెళ్ళి అవనివ్వండి, ఇవన్నీ అవనండి, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ లక్షలు పెట్టుకోవాలి. సో అలాగా ఫోటోగ్రాఫర్స్ దగ్గర కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. అలాంటి సంఘటన ఏమైనా మీ దగ్గర జరిగిందా? అలాంటి సంఘటన నేను ఐఫోన్లో తీసినప్పుడు ఒకసారి జరిగిందండి. కొత్త రికవరీ పెట్టించాను, అది అయిపోయింది. నాకైతే ఇప్పటివరకు ఎవరికి కస్టమర్స్కి డేటా డిలీట్ అవ్వటం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోటోగ్రాఫర్స్ అందరూ చేసే మిస్టేక్స్, బిజినెస్ మిస్టేక్స్ అన్నట్టు, వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న హార్డ్ డిస్క్లో సేవ్ చేస్తారు. సో ఆ హార్డ్ డిస్క్ కరెక్ట్ అయిపోతుంది. నేను అలా చేయనండి. నేను నా దగ్గర పెద్ద ఉంటుంది డేటా విషయంలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నేను. ఎందుకంటే అంత ఇవ్వాలి, ఎందుకంటే లాస్ అయిపోతారు, ఇటు మీరు లాస్ అయిపోతారు, అటు వాళ్ళ పర్సనల్ గా ఎమోషన్ దెబ్బతింటుంది. సో దాని విషయంలో కూడా ఎలా మీరు దానికి అలా ఉండడం గల కారణం ఏంటంటే, మా ఇంట్లో ఒక ఫంక్షన్ అలాగే ఎగరగొట్టేశారు ఫోటోగ్రాఫర్స్ నా చిన్నప్పుడు. సో అప్పటి నుంచి దాని మీద నాకు అది పోతే ఉండే బాధ ఏంటని తెలుసు నాకు. సో ఆల్మోస్ట్ పెళ్ళి ఓకే అవ్వగానే ఇప్పటికీ కస్టమర్స్ కూడా తెలియదు, వాళ్ళకి సంబంధించి ఒక డేటా హార్డ్ డిస్క్ కొనేసి పక్కన పెట్టి ఉంచుతాను. ఆ హార్డ్ డిస్క్లో సేవ్ చేస్తాను. అది ఫస్ట్ కాపీ. రెండోది నా పర్సనల్ దాంట్లో రెండో కాపీ. దీనికి చాలా కాస్ట్ అవుతుంది. సో కాస్ట్ ఎందుకని అడిగారు కదా ఇందాక, మరి ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవుట్పుట్ ఇవ్వాలి, దాంతోపాటు అసలు ముందు అవుట్పుట్ ఇవ్వాలి. అవుట్పుట్ డిలీట్ అయిపోయింది అనుకోండి, అసలు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా అంటే నా దగ్గరికి కొంతమంది వచ్చారు మేడం, అంటే పెళ్ళి వేరే ఎవరో ఫోటోగ్రాఫర్ పెళ్ళి తీసి డిలీట్ అయిపోయిందంట అది. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈ పెళ్ళిలాగా మళ్ళీ మాకు రీషూట్ కావాలన్నారు.
అంటే పెళ్లి అట్మాస్ఫియర్లో ఆ అంబియన్స్ వచ్చేలాగా సేమ్ డ్రెస్సెస్లో చేయాలనుకున్నారు. చాలా బాధపడ్డారు వాళ్ళు. డేటా డిలీట్ అయిపోయిందని. సో వాళ్ళకి ఏం చేసామంటే బీచ్కి తీసుకెళ్ళి ఆ బీచ్లోనే ఈ అగ్ని అది పెట్టి ఆ అగ్నితో తిరగడం, దండలు మార్చుకోవడం, రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాం. బట్ ఒరిజినల్ అయితే కాదు, బట్ ట్రై చేసాం. బట్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి సేఫ్టీ సైడ్ చాలా సేఫ్గా తీసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫర్సే ఫోటోగ్రఫీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తారు. అవును, యాక్చువల్గా వాళ్ళకి కూడా తెలియక స్టార్టింగ్ వచ్చి మేము చేయగలము అన్న ఉత్సాహంతో వచ్చేస్తున్నారు కాబట్టి. సో అలాంటి వాళ్ళందరికీ తెలియజెప్పడానికే మీలాంటి వాళ్ళని మేము మా సోషల్ మీడియా స్టార్స్కి తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు తెలుసుకొని వాళ్ళు ఇంకా సరి చేసుకొని ముందుకు వెళ్తారన్నది మా ముఖ్య ఉద్దేశం. అదే ప్రొఫెషనల్స్ ఎవరు అలా చేయరు మేడం. ప్రొఫెషనల్స్ నుంచి రాదులేండి సార్. ఇప్పుడు బేసిక్గా ఫోటోగ్రాఫర్స్ అందరూ ఫోటోగ్రాఫర్స్ అయిపోతున్నారు. ఒక కెమెరా కొనగానే ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. సో వాళ్ళు సేఫ్టీ మీద చూసుకోరు. లైక్ ఇప్పుడు మేము ఇందాక చెప్పిన పాయింట్లు అన్నీ బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి దెబ్బలు తగిలించడం, ఇలాంటివన్నీ వాళ్ళే చేసేది. అండ్ గుడిలో తీసుకెళ్ళి కొంచెం గుడిలో చేయకూడని పనులు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా అన్ప్రొఫెషనల్స్ చేస్తారని నేను చెప్పగలను. ఇప్పుడు ఇవన్నీ అన్ప్రొఫెషనల్స్ అవన్నీ ఒక పక్కన పెడితే ప్రొఫెషనల్స్ కూడా అండ్ పేరెంట్స్ కూడా చిన్న పిల్లల్ని చుట్టేసి ఫోటోగ్రఫీ తీస్తున్నారు. అది ఎంతవరకు అది బాగుంటుందంటారా? అంటే ప్రజలకు మంచిగా పోర్ట్రేట్ అవుతుందంటారా? అంటే కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సార్, కొంతమంది ఎందుకు పిల్లల్ని ఇట్లా ఫోటోగ్రఫీ గురించి ఇది చేస్తున్నారు అన్న వే కూడా ఉంది. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా మా మమ్మీ ఒపీనియన్ చెప్తాను అందులో. యాక్చువల్గా అలా చుట్టేసి ఒక వీడియో నాది కాదు, నేను చెప్పాను అందరు అలా చుట్టి తీయడానికి ఏంటి కారణం? జస్ట్ లుక్ కోసమేనండి, దానికి సపరేట్గా కారణాలు ఏం లేవు. పిల్లలకు కదలకుండా చక్కగా క్యూట్గా ఉంటారని చెప్పేసి పాజిటివ్ పాయింట్లోనే. కాకపోతే మా మమ్మీ ఏమందంటే ఫస్ట్ అది చూసినప్పుడు, అరే నాన్న ఏంట్రా పెట్టావు నువ్వు, అదొక ఏదో చనిపోయిన వాళ్ళని పెట్టినట్టు పెట్టావు ఏంటని నాకు భయం వేసేసింది యాక్చువల్గా. అదేంటి నేను అక్కడ పెట్టాను అలాగనంటే, చూడది అంటే అది చూపించారు, మీరు చెప్పిన పాయింట్ చూపించారు. సో అప్పుడు నేను ఫెల్ట్ సేమ్. కాకపోతే జమానా అట్లా నడుస్తుంది, అలా నడుస్తుంది, ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. నేనైతే ఎక్కువ మెయిన్ అది అంటే మన వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉన్నప్పుడు ఇంక మనం ఏం చేయలేం అంతే. పిల్లల్ని అందంగా చూపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి సో ఆ వేలే వెళ్తున్నారు అందరు. మంచి గుడ్ మెమరీ ఏముంది సార్? అంటే ఈ పెళ్ళిళ్ళన్నీ చూసి మీ స్కిల్స్ చూసి మీకు అమ్మాయిని ఇస్తానని ఎవరైనా అన్నారు, పిల్లని ఇస్తానని? సరదాగా అంటుంటారండి, కాకపోతే ఆఫర్ రాలేదు ఇంకా. సరదాగా అంటుంటారు. అయితే గుడ్ మెమరీ ఏంటంటే చాలా ఉన్నాయండి. అంటే చాలామంది మనం తీసిన అవుట్పుట్ చూసి బాగుంది అని అంటే అదే బెస్ట్ మెమరీ మనకి. ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చేది మెమరీ, ఆ మెమరీస్ వాళ్ళకి బాగుంటాయి, మనకు అదొక మంచి మెమరీ. అయితే ఒక ఈవెంట్లో మాత్రం ఆ పేరెంట్ ఎవరైతే పెళ్లి కూతురు పేరెంట్, ఆయన ఆ పాపం వచ్చిన వాళ్ళందరితో లేచి నుంచుని వాళ్ళకి అప్లాస్ ఇవ్వండి, చాలా బాగా తీశారని చెప్పి అన్నారు. అదొకటి గుర్తుంది. అప్లాస్ ఎప్పటికీ గుర్తుంటుంది ఖచ్చితంగా. గుర్తున్నాయి. అంటే మన టాలెంట్ని గుర్తించినప్పుడు పడిన కష్టం మొత్తం పోతుంది. సో అలాంటిది ఒక మీకు మెమరీ. పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఉన్నాయి. ఒకటి నెగిటివ్ అంటే సార్ పర్సనల్ లైఫ్లో గుడ్ మెమరీ ఆర్ నెగిటివ్ మెమరీస్ అంటే బేసిక్గా వాటిని కూడా నేను చాలా పాజిటివ్ పర్సన్ అండి యాక్చువల్గా. పర్సనల్ నెగిటివ్ అయితే ఏం లేదు మీ దగ్గర? అదే నెగిటివ్ అంటే బేసిక్గా నేను పాజిటివ్ పర్సన్ని. ఎవరి మీద అంత గొడవలు ఏమి పడనండి ఎక్కువగా. ఎవరన్నా వచ్చి మన మీద గొడవ పడినా ఒక దెబ్బ వేసినా కానీ ఏమో వాళ్ళు సాటిస్ఫై అయిపోతే పోద్ది కదా, అక్కడితో అది అయిపోద్ది కదా అనే పాయింట్లో ఇంకా ఏమన్నా మీరు ఇంకేమన్నా కొట్టాలనుకుంటున్నారా, కొట్టాలనుకుంటే కొట్టేసేయండి అలాగే అడుగుతుంది తప్ప. ఇప్పుడు నందు సార్ చెప్తుంటే నాకైతే ఒక మంచి స్టేట్మెంట్ గుర్తొస్తుందండి. మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు, అంటే ఆయన ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారు అని చెప్పేవారంట. అంతటే ఆ ఫాలోవర్స్ ఇంకా ఉన్నారా అనిపిస్తుంది నందు గారిని చూస్తుంటే. సో అలా ఉండడం ఈ రోజుల్లో అవుతుందంటారా? అంటే ప్రస్తుతం అందరు తీసుకుంటారా? అందరు తీసుకోవడానికి కదండి. యాక్చువల్గా ఏంటంటే పని ఉన్నాడు పనికి మాన వాళ్ళతో సోద పెట్టడు.
ఇది నా పాయింట్. ఏంటంటే నాకు ఎక్కువ వర్క్ ఉంది, వాడితో గొడవపడ్డాను అనుకోండి, నాకు వేరే పని ఆగిపోద్ది. వాడి కోపం తీరిపోయింది అనుకోండి, వాడు హ్యాపీ, నా పని నేను చేసుకోవచ్చు కదా. ఆ పాయింట్లో అంతే, అక్కడ సైలెంట్ అయిపోవడం బెటర్. అంతేనండి, అంతే. టైం వేస్ట్ కదా, టైం వేస్ట్ పనులు ఎక్కువ చేయను నేను, అందుకని. సూపర్. అసలు యాక్చువల్గా నేను నెగిటివ్ అడుగుతుంటే మీరు దాన్ని పాజిటివ్ వేలో చెప్పేస్తున్నారు. నిజంగా పాజిటివ్ వే అండి, అది పాజిటివ్గా ఉన్న ఒక మెమరీ చెప్పలేదు మీరు. పాజిటివ్ వేలో మంచి మెమరీ, గుర్తుండిపోయే మెమరీ చాలా ఉన్నాయండి. ఒకటంటే కాలేజ్ డేస్. ఒకటంటే నేను లా చేయాలనుకున్నాను, లా చేసిన తర్వాత సర్టిఫికెట్ పట్టుకున్న టైం అయితే నా లైఫ్లో బాగా మెమరబుల్, మంచి మెమరీ, గుడ్ మెమరీ. ఓకే సార్. నందు సార్, మేము మీ పేజ్లో కొంత మాత్రమే చూడగలిగాం, కానీ ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు చెప్పారు. కెమెరామెన్ కష్టాలు చెప్పారు, వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ చెప్పారు, చాలా అద్భుతంగా మాతో షేర్ చేశారు మేము అనుభవాలన్నిటిని. థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి ఎన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ మీ ఫాలోవర్స్కి, మా ప్రేక్షకులకి, అలాగే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ కెమెరా ఫీల్ తీసుకునే వాళ్ళకి మీరు చెప్పేదేంటి? మోస్ట్ ఆఫ్ ద నా ఫాలోవర్స్ అందరూ కూడా కెమెరామ్యాన్స్, ఫోటోగ్రాఫర్సే ఉంటారు. ఎందుకంటే చూస్తూ ఉంటాను నా ఫాలోవర్స్ని. సో ఫాలోవర్స్ అన్నా కెమెరామ్యాన్స్ అన్నా ఒకటేనండి ప్రస్తుతానికి అయితే. నాకు కొంతమంది నార్మల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ప్రజలకి మెసేజ్ ఇచ్చేంత నా మైండ్లో అయితే ఏం లేదు. కానీ ఫోటోగ్రాఫర్స్కి, రాబోయే ఫోటోగ్రాఫర్స్కి మాత్రం ఒక చిన్న పాయింట్ చెప్తాను. సో ఫోటోగ్రఫీలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే ఉండలేకపోతున్నాం, మాకు సెట్ కావట్లేదు అనే పాయింట్ గురించి నేను చెప్తాను. ఈ మెసేజ్ ఎంత యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఫోటోగ్రఫీలో ఉండే ఇష్యూ ఇది. ఫోటోగ్రఫీలో మెయిన్ కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఎక్కువ రోజులు ఒకేసారి మనకి ఈవెంట్లు వస్తాయనో లేకపోతే డబ్బులు వచ్చేస్తాయనో ఫోటోగ్రఫీలోకి రాకూడదు. ఇంట్రెస్ట్తో లాస్ వచ్చినా అలాగ స్టెబుల్గా ఉండగలిగితే వన్ ఫైన్ డే మీ టాలెంట్ చూసి ఎవరో ఒకరు ఈవెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో చేసే ప్రతి పనిని, ఈ ఫోటోగ్రఫీ కోసమే కదండి, ఏ పనైనా కానీ మనం చేసే పనిని ఇష్టపడి చేస్తూ ప్లస్ కన్సిస్టెంట్గా ఆపకుండా అలాగే కంటిన్యూస్గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు సినిమాలో చెప్పినట్టు సక్సెస్ వచ్చిందా అని అడుగుతారు, మీరు సక్సెస్ అయ్యారని. అది సక్సెస్ అనేది దీని తర్వాత ఇంకోటి ఏదో పెట్టుకుంటేనే సక్సెస్ కింద లెక్క. ఇక్కడితో ఆగిపోతే సక్సెస్ వచ్చేసిందని కాదండి. సో నేను ఇప్పుడు ఒక చోట నుంచి స్టార్ట్ అయ్యి ఒక చోటుకి వచ్చాను. ఇప్పుడు 20 lakhs ఎక్విప్మెంట్ ఉందనుకుందాం నా దగ్గర. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 crores కెమెరా తీసుకొని హ్యావ్ టు డూ సంథింగ్ మోర్. సో ఇప్పటివరకు ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని కవర్ చేస్తాను. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో వేరే కంట్రీకి వెళ్ళాలి అని. సో ఇది టార్గెట్. సో వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకొక వేరే ఖండానికి వెళ్ళాలి. సో ఇట్లాగా కాంటినెంట్కి వెళ్ళడం. సో ఇట్లాగా సక్సెస్ని ఒక చోట ఆపకూడదు. సో ఇంకా కుదిరితే వేరే గ్రహానికి కూడా వెళ్దామేమో, చూస్తాం. సో సక్సెస్ అనేది అలా ఉంటుందని నా ఉద్దేశం. సో కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా ఒపీనియన్. నేనైతే సక్సెస్ఫుల్ పర్సన్ అనేది చెప్పట్లేదు, ఎందుకంటే సక్సెస్కి డెఫినేషన్ ఆల్రెడీ మహేష్ బాబు చెప్పేశాడు కాబట్టి. చూశారు కదా, ఈ వారం సోషల్ మీడియా స్టార్స్లో ఐఎమ్ నందు విజువల్స్ అనే పేజ్ ద్వారా సుపరిచితమైనటువంటి నందు తండ్రి మీద గౌరవంతో లా చేసి మరియు ఇంకా ఎన్నో ఉన్నతమైన విద్యాభ్యాసం చేసినప్పటికీ తనకున్న అభిరుచి వల్ల ఫోటోగ్రఫీని మరొక వృత్తిగా తీసుకొని కష్టాన్ని ఇష్టంగా భరించి ఒక్కొక్క మెట్టు ఎదిగి ఇప్పుడు మన ముందుకి ఎంతోమందికి అప్కమింగ్ ఫోటోగ్రాఫర్లకి తన వృత్తి వెనుక ఉన్న కష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ మీద ఉండే రూమర్స్, వీటన్నిటికీ ఒక మంచి క్లారిటీ ఇచ్చారు నందు. తన మనసులో భావాలన్నీ మనతో షేర్ చేసుకున్నారు. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి నెక్స్ట్ వీక్ మరో సోషల్ మీడియా స్టార్తో మీ ముందుకు వస్తుంది మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.